వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. యోగా డేని పురస్కరించుకొని గోల్కొండ కోటలో స్కూలు విద్యార్థులు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. మాత శిశు ఆసుపత్రిలో ఊయల గదిలో గుర్తు తెలియని వ్యక్తులు పసిపాపను వదిలి వెళ్లారు. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శ్రీవారిని దర్శించుకున్నారు. నూట 8 బంగారు సంపెంగలతో స్వామివారికి వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే యోగా డేని పురస్కరించుకొని గోల్కొండ కోటలో ఆర్కా గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలుకు చెందిన 150 మంది విద్యార్థులు యోగా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు మాట్లాడుతూ మనిషి జీవన విధానంలో యోగాకు ఉన్న ప్రాముఖ్యత, దాని గొప్పతనం విద్యార్థులు వివరించారు. Namaste and very good morning everyone. I am Anshika Singh and I am very proud to represent my school Arka GIS, a place where yoga isn't just an activity, it is a way of our life where we have weekly sessions which are obviously guided by very good experts, and we go with a motto that healthy students create healthy nation. That's why we prioritize yoga as a main activity, because we know that it helps us stay stress free, focused even during exams. And at Arka GIS we actually promote and spread awareness as much as we can, like in events such as sports meet and any festive celebration. Thank you. My name is Vihan and I'm very excited to have this opportunity. I'm very grateful to Arka GIS to give me this opportunity. So as everyone knows, yoga is an ancient Indian practice which brings harmony to your mind, your body and your soul. At Arka GIS, we don't value yoga as just an exercise, but a better way to live a healthier lifestyle. In Arka GIS, we add yoga to our daily routines. We have weekly yoga sessions supervised by experts, and we also make sure that all of our students know about the long-term benefits of yoga. At Arka GIS, by including yoga into our lifestyle, we plan to create individuals who are not only academically strong, but also mentally and physically well-built, resilient individuals. At Arka GIS, we don't value yoga as just a subject, but we value it as a culture that we strongly uphold. Thank you. నమస్తే, నా పేరు ప్రభాకర్. నేను ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఆల్మోస్ట్ 150 స్టూడెంట్స్తో ఒక మాస్ యోగా డిస్ప్లే చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎస్పెషలీ మనం గోల్కొండ పోర్ట్లో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఇండియా యొక్క రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ని ప్రమోట్ చేయడం, అదేవిధంగా స్టూడెంట్స్లో ఒక డీప్ అండర్స్టాండింగ్ని డెవలప్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మా స్కూల్ చైర్మన్ అయినటువంటి మాగంటి నరసింహమూర్తి గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ని గత 11 సంవత్సరాలుగా 2015 నుంచి ఈ మాస్ యోగా ప్రోగ్రామ్స్ని చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ కొంతమంది పిల్లలు వాళ్ళు చేసినటువంటి యోగా ఆసనాలు కానివ్వండి, అదేవిధంగా నృత్యాలు కానివ్వండి, అందరినీ అలరించాయి. ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి మా చైర్మన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో ఊయల గదిలో గుర్తు తెలియని వ్యక్తులు పసిపాపను వదిలి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఆసుపత్రిలోని ఊయలలో వైద్య సిబ్బంది పసిపాప ఉండడం గమనించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చేరదీసిన వైద్యులు పాపకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉండడంతో చైల్డ్ కేర్ హోమ్కు అప్పగించారు. మనం లాస్ట్ మంత్ గౌరవనీయ కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఒక మీటింగ్ తీసుకొని మనం క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్ అనేది MCHలో GGHలో ఒక క్రెడిల్ని పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా బేబీస్ని వద్దనుకున్న వాళ్ళు, లేదా బేబీస్ని కానరాని ప్రదేశాలలో, మారుమూల ప్రదేశాల్లో వదిలిపెట్టేసి జనాన్ని కనపడకుండా ఉంచి బేబీస్ డెత్కు గురి అవుతున్నాయి కాబట్టి వాళ్ళని సేవ్ చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఈ వినూత్నమైన ప్రోగ్రామ్ని పెట్టారు. దాని గురించి మేము ఇంతకుముందు దాంట్లోనే మేము వివరించాం మీడియాకి. ఇప్పుడు మనకి
ఒక బేబీని తీసుకొని వచ్చి ఆ క్రెడిల్లో ఉంచడం జరిగింది. ఇది ఫస్ట్ బేబీ. ఎవరైనా సరే ఈ విధంగానే దీన్ని ఎంకరేజ్ చేయండి. మీరు కూడా ఎవరన్నా బేబీస్ని వాళ్ళకు వద్దనుకున్నా కానీ ఎక్కడన్నా బేబీస్ని డెత్ కాకుండా చూడాల్సిన బాధ్యత మనకి సమాజంలో ప్రతి ఒక్కళ్ళకు ఉంది. కాబట్టి ఎవరైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నోటీస్ చేసినట్లయితే ఇప్పుడు ఎలా వదిలిపెట్టారో అలా వదిలిపెట్టిన బేబీస్ని మేము క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసి వాళ్ళు ఫిజికల్గా హెల్తీగా ఉంటేనే మేము డీసీపీ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. అదే కార్యక్రమంగా ఇప్పుడు ఆ బేబీ వచ్చింది. బేబీని మేము ఎగ్జామినేషన్ చేసాం. పీడియాట్రిషియన్ వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ చేశారు. బేబీ ఫిట్ అయిన తర్వాత మేము డీసీపీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎవరైనా బేబీస్ లేని వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని సంప్రదించేసి వాళ్ళని దత్తత తీసుకోవాలి. సార్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు మీకు సమాచారం? మాకు ఈరోజు మార్నింగ్ నోటీస్ మా సెక్యూరిటీ వాళ్ళు నోటీస్ వేశారండి. మార్నింగ్ ఎంసీహెచ్లో నోటీస్ వేయగానే వెంటనే మేము సిస్టర్స్ డాక్టర్స్ వెళ్ళేసి మేము ఆ బేబీని తీసుకొని బేబీ హెల్దీగా ఉందా లేదా అనేది పరీక్షలు జరిపి బేబీని వార్డుకి షిఫ్ట్ చేసాము. బేబీకి ఆహారం అది ఇచ్చినాం. ఇప్పుడు బేబీ ఫిట్ కాగానే మేము డీసీపీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇంకొకటి సార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సరపాకలో బైకు దొంగతనం అంశం సంచలనం రేకెత్తించింది. ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని ఆగంతకుడు చాకచక్యంగా అపహరించాడు. బైక్ దొంగతనం కోసం వచ్చి ఓపిక్గా బండి వద్దే కూర్చొని ఎవరూ రావడం లేదని నిర్ధారించుకొని వాహనాన్ని తీసుకొని పరారయ్యాడు. ఈ దృశ్యాలు ఇంటి యజమాని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బైక్ యజమాని తెలిపాడు. పారిశ్రామిక ప్రాంతం సరపాకలో చోరీ ఘటనలు ఎక్కువయ్యాయని, దీనిపై పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాళీపట్నం గ్రామానికి చెందిన కౌరు కాళికేశ్వరరావుకు 5 కుమారులు. చిన్న కుమారుడైన కౌరు మణిబాబుకు 10 సెంట్ల స్థలాన్ని ఇచ్చాడు. 5 సెంట్ల స్థలం ఇచ్చిన అన్నదమ్ములు మిగిలిన 5 సెంట్లు ఇవ్వడం లేదు. ఇలా అడిగినప్పుడల్లా తమ్ముడిని 4 కలిసి కొడుతున్నారు. దంపతులిద్దరూ స్థలాన్ని అడగ్గా తమ్ముడిపై 4 అన్నదమ్ములు వారి పిల్లలు విరుచుకుపడ్డారు. రోడ్డు మీద పడేసి కర్రలతో కొట్టారు. ఎవరు కొట్టారండి? ఆయనే వాళ్ళేనండి, శివనారాయణ గారు, ఆదినారాయణ గారు, దేశీయ
పక్క సరోజు కూడా వాళ్ళకి కూడా స్థలం ఇచ్చినట్టు చేశారండి. శ్రీను, రంగా, మురళి, కోరుకొండ వాళ్ళు కూడా కోరుకొండ కొంచెం అది దారుణంగా కొట్టారండి. ఇప్పటికి 3 సార్లు అండి ఏఎస్సీ గారిని కలిసాము, అందరినీ కలిసామండి. ఎమ్మెల్యే గారిని కూడా కలిసామండి. గొడవ కోసం చెప్పని రోజులు లేవు. అందరికీ దండం పెట్టమని, మాకు ఇలా ఉందండి, మాకు ఈ బాధ అని చెప్పి ఆ ఊళ్ళో ఉండడానికి కూడా భయం వేస్తుందండి. ప్రతిసారి ఏదైనా అడిగేటప్పటికి పక్కన వచ్చేది గొడవ పెట్టించడం ఇలా చేసి మాకు ఏమైనా న్యాయం చేయమని అడుగుతున్నాను. మా నాన్నగారి చెవులంతా అంత మంచిగా తల మీద కొట్టారు. మా ఊళ్ళో కొన్ని కనీసం ఎవరిని అన్నానండి. ఈ స్థలం గొడవల వల్ల మా నాన్న మా అమ్మగారి ప్రాణాలు పోయినట్టుందండి. మమ్మల్ని కొట్టేసి వాళ్ళు కొట్టేసి 2 ఆడపిల్లలు అండి. మేము ఒక తమ్ముడు వాళ్ళు కూడా చంపేస్తామని దొరికితే పోతే కొట్టడానికి చేస్తారు సార్. ఇది జరిగింది మరి సార్. ఇప్పటికి 3 సార్లు చదివి స్థలం అడిగితే పక్కన చేతి కొట్టించడం లేదంటే వాళ్ళందరూ కలిసి మనం వేరుకొచ్చి దౌర్జన్యంగా నైట్కి తీసుకొట్టించడం చేశారండి. ఇదే హాస్పిటల్లో తలపగిన ఆల్రెడీ అప్పుడే 2 సార్లు అడ్మిట్ అయ్యామండి. ఏఎస్సీ మేడం కలిసామండి, ఏఎస్సీ సార్లు కలిసి ప్రతి ఒక్కరిని కలిసి ఉన్నామండి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొత్త నవరసాపురం గ్రామంలో పెళ్లిలో విషాదం నెలకొంది. పెళ్లిలో ఆనందంతో వేసే డ్యాన్సుల దగ్గర కొత్త నవరసాపురం గ్రామానికి చెందిన ఈద సునీల్, అదే గ్రామానికి చెందిన జవదల విజయ్ శేఖర్ల మధ్య మాటల యుద్ధం తలెత్తి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో సునీల్ రెచ్చిపోయి విజయ్ శేఖర్ను గోడకేసి కొట్టడంతో తలకి బలమైన గాయం కావడంతో పాటు కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ముందుగా నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం కాకినాడకు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఉండగా మృతి చెందాడు. దీంతో గ్రామంలో విజయ్ శేఖర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సుందర్ కుమార్ అండి, శ్రీనివాసరావు తల్లి. ఇంటి పేరు ఏదా సుందర్ కుమార్. రోజు కూడా ఏదంతా వస్తుంది ఇక్కడ ఈ రోడ్లో, ఈ రోడ్డుకి సుందర్ కుమార్. ఇక్కడ నుంచి ఊరేగింపుగా రోడ్డు మీద లైన్ గా 4 ట్రక్కులు ఇట్టారండి. వాళ్ళు స్టేజీ దగ్గరికి కదా, స్టేజ్ దగ్గరికి అది గొడవ అంతా అక్కడ అయిందండి. అసలు ఇక్కడ అవ్వలేదండి. అది ఊరేగింపు బ్యాండ్ మేళం ఉంది సార్, రోడ్డు మీద పెట్టారు. అది ఊరేగింపు కుర్రని తీసుకుని అయితే బ్యాండ్ ఇక్కడ దిగుతలేదండి, కిందకి దిగుతలేదు. ఆ రోడ్డు మీద ఇక్కడ డ్యాన్స్ చేసుకున్నారు. ఆ బ్యాండ్ మేళం ఎదరెట్టారు. ఇప్పుడు మన పొడి చేసారని కుర్రోడు అన్నారు చూడండి. ఆ కుర్రోడు వెళ్ళి ఎంపవర్లు లాగేస్తాడు అంటే ఇలాగా. ఇప్పుడు చచ్చిపోయిన అతను వెళ్ళి అంట మామూలుగా ఇలా లాక్కొచ్చేసాడు. ఆ బ్యాండ్ వాళ్ళు ఏం చేశారు, అలా లాగుతున్నాం ఎందుకంటే మనం కాలు వేసుకుని కింద పడేసారండి అక్కడ. అప్పుడే మొదలైందండి గొడవ. అప్పుడు మేము అందరూ పరిగెత్తుకుని అప్పటికే మేము పరిగెత్తుకెళ్తే మనవాడు అప్పటికే చెట్టు చేశాడు, తీసుకెళ్ళిపోయారు కుర్రోడిని. మళ్ళీ ఆ కుర్రోడు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ గొడవ అయింది. అక్కడ గణపతి వేసుకుని వచ్చారని చెప్పారు. అదండి ఇక్కడైతే మాత్రం ఆ భోజనాలు కూడా అవ్వలేదండి అసలు. ఎన్ని రోజులు అవుతుంది? మన సోమవారం గొడవ పడితే 10:30 ఆ టైంకి డ్యాన్సర్లకి పాటలు వేసుకుంటుంటే పాటల కడుపు ఘర్షణ అయిందంటండి. ఏమనుకున్నారు ఏంటో గెంటుకున్నారంట. మా అబ్బాయిని అయితే గెంటేశారండి. గెంటైతే ఆ బాడి బట్టలతో వచ్చాడు. వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాడు. ఆ బండిని ఫోను పార్క్ ఇచ్చేసి తాళాలని మళ్ళీ వెళ్ళాడండి. అక్కడ భోంచేస్తానండి. ఏ టైం అవుతుంది అంటే 10:30 11 అవుతుంది. మరి తిన్నాడో లేదో మాకైతే తెలియదండి. వెళ్ళాము చాలాసేపు అక్కడ ఉండి వచ్చే బాబా అని వెళ్ళాము. వచ్చేస్తాను మీరు నడిచేయండి అమ్మ అని అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నాడు. బాగానే ఉన్నాడు. వచ్చేస్తాను నడిచేయమ్మ, నువ్వు ఇక్కడ ఉండొద్దు అన్నాడు నన్ను. మేము ఇంకా వచ్చేసామండి. వచ్చేస్తే మరి ఏమనుకున్నారో మళ్ళీ ఏంటో నాకు తెలియదండి. తెలియనప్పుడు ఒక అబ్బాయి సునీల్ అని వాడు
వచ్చి గెంటుకున్నారంట అక్కడ. ఆ గెంటుకోవటంతో ముందు గడ్డపార అట్టుకెళ్ళాడంటండి. గడ్డపార అట్టుకెళ్ళి పొడిచేస్తానికి చూస్తే వాళ్ళు నలుగురు ఆ పక్క ఈ పక్క ఎడదీసి ఆవిడ మట్టుకాడిని దాహేశారంటండి. దాహెత్తే మరి ఎలా కనిపెట్టి మళ్ళీ అలాగ వచ్చాడో తెలియదండి. ఈడు వస్తుంటే వాడిని తమరేసి అక్కడ జోన్సీ వాళ్ళు ఇంటికాడ కోనేసి కొట్టేసి గెంటేసింది. కింద పడేసి మళ్ళీ లెగదీసి తలకాయ గోడనేసి కొట్టేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ సోకట్టుకొచ్చి పొడిసేసాడంటే. గుండ్ల మీద తన్నేసాడంటే, పడేసి తొక్కేసాడంటే. ఆ గుండ్లు ఏమి అంతలా వాసిపోయినాయండి. నిన్న మేము కాకినాడ వెళ్ళామండి. ఎవరండి కొట్టినోడు అండి? ఏదో సునీల్ అండి. ఒక్కడేనా ఇంకెవరున్నా? ఏ తెలియదండి. ఆ టైంలోను 11-11:30 అవుతుంది. మెయిన్ అతనండి. వాళ్ళ నాన్న కూడా అన్నారు. మరి మేము చూడలేదు కదండి. తర్వాత మా అబ్బాయి వస్తున్నాడండి, మా పెద్ద అబ్బాయి వస్తుంటే పొడిచేసి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు అంటండి. ఇలా పడేసి ఉన్నారు, ఎవరు కొట్టేశారు ఏంటని మా వాడు గమ్మని అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఎవడో రాలేదండి. అంబులెన్స్ ఎవడో రాకపోతే ఇంకా మాకు ఇంటికి ఫోన్ చేశాడు. గీత ఇలాగా కొండలు ఇలా కొట్టేసి పడేశారు అక్కడ అంటే ఇంకా మాకు కంగారు ఎత్తిపోయి వెళ్ళింది. అంత సేపు లెగింది. నిజామాబాద్ నగర శివారులోని ఆర్టీసీ కాలనీ వద్ద కారును ఢీకొట్టిన టిప్పర్ 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిజామాబాద్ ఆర్మూర్ మార్గంలో ఇరువైపు ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ క్లియర్ చేశారు. కార్మిక నగర్ ముబారక్ కేఫ్ల వద్ద చెత్త పేరుకుపోవడం, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయిన స్థానిక వైన్ షాప్ పక్కన లైబ్రరీ తొలగించకపోవడం వంటి సమస్యలపై పరిష్కారం చూపడం లేదు. రెహమత్ నగర్ డివిజన్లో గత నెల రోజుల వ్యవధిలో వార్డు ఆఫీసర్గా మీరు ఎక్కడ పర్యటించారు? లేదా ఎక్కడ ఏదైనా సమస్యలు పరిశీలించి పరిష్కరించారా? అదేవిధంగా బూత్ స్థాయిలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేరువేరు బూతులలో ఉన్నారని వారిని ఒకే బూత్ పరిధిలోకి తీసుకురావాలని చేసిన విజ్ఞప్తికి మీరు ఇప్పటి వరకు ఏమీ స్పందించారు? అదేవిధంగా అన్ని సమస్యలపై మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని గుర్తించాల్సిన అవసరం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నేను అడుగుతున్నా మీకు అది అనవసరం సార్, మీకు ఏం కావాలి చెప్పండి. నాకు అవసరం. మీరు మార్నింగ్ ఇప్పుడు మేము వచ్చాను ఆఫీస్కి, లెవెల్కి మీరు ఆఫీస్కి వచ్చాము. టైం వరకు ఇక్కడ వెళ్ళారు. మా వార్డ్ ఆఫీసర్ మీరు. మల్టిపుల్ వర్క్స్ ఉంటాయి సార్. మల్టిపుల్ వర్క్స్ లో సెలక్షన్ వర్క్ లో ఉన్నాము. రెవెన్యూ చూస్తున్నాము. మీరు అన్నీ చూస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడికి వెళ్ళాలి. షేక్పేట్ ఎందుకు చూస్తున్నాను? షేక్పేట్ ఇక్కడికి వెళ్ళాలి. ఎవరు మీతో? షేక్పేట్ వార్డ్ ఆఫీస్కి సార్. మీరు ఒక్కరే వెళ్ళారా? ఇక్కడ ఫార్మ్స్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ సంబంధించి మీటింగ్. మీరు ఒక్కరికి వెళ్ళారా? నేను ఒక్కనే. ఫోటోస్ నేను అడుగుతున్నా. ఇప్పుడు నాకు ఒక వార్డ్ ఆఫీసర్గా ఈరోజు మీటింగ్ పెడతాం అనుకున్నాను. అవును, ఇప్పుడు 11 o'clock మేడం వస్తున్నారు. రాకపోతే నేను అక్కడికి వస్తాను ఫస్ట్ అని చెప్పి కూడా చెప్పాను. బిఎల్ఓస్ లిస్ట్ ఫైనల్ కాలేదు, కమిషనర్ కి పంపించామని చెప్పాను. కమిషనర్ సార్ అప్రూవల్ కి పంపించాము. బిఎల్ఓస్ లిస్ట్ ఉంది, పాత బిఎల్ఓస్ నేను ఆ లిస్ట్ తీసుకొని మీకు లిస్ట్ ఇస్తానని చెప్పారు. నేను వచ్చింది. సింహాచలం ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా శ్రీ స్వామివారి 108 బంగారు సంపెంగలతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తముగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. వజ్రదంష్ట్రాయ నమః. ఓం వజ్రీ
शुद्धये राघवोऽप्यष्टवाराः शुद्धये सिद्धये गुरूणां साधकेन्द्राणां पञ्चकालव्रतात्मनां తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చాను. ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని, సంక్షేమ పథకాలు అమలు కావాలని శ్రీవారిని ప్రార్థించానని అన్నారు. ఇందిరమ్మ ఇల్లుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇందిరమ్మ పక్కా ఇల్లు కట్టిస్తే 12 ఏళ్ల తెలంగాణ ప్రజల కల నెరవేరుతుందని, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, సన్నబియ్యం వితరణతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. మేడం మేడం వాయిస్ తీసుకున్నారు ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే ఓకే సార్ అంటే నడుచుకోండి సార్ సార్ కానీనా ఇంకొచ్చేసాను అయిపోయిందన్నా అయిపోయింది 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 ఒక్క నిమిషం
సార్ చూసి బాబు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యోగా డేని పురస్కరించుకొని గోల్కొండ కోటలో స్కూలు విద్యార్థులు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. మాతా శిశు ఆసుపత్రిలో ఊయల గదిలో గుర్తు తెలియని వ్యక్తులు పసిపాపను వదిలి వెళ్లారు. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శ్రీవారిని దర్శించుకున్నారు. నూట 8 బంగారు సంపెంగలతో స్వామివారికి వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 TV.